హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి విశ్వనాథ్, ఎఫ్టీపీ న్యూస్. ఇప్పుడు మనం పైన చూస్తున్న ఆవిడ పేరు లక్ష్మి. ఆవిడ గౌరపాలెం చెందిన ఆవిడ. సుమారు 30 సంవత్సరాలు ఉంటాయి. ఆదివారం ఉదయం 10 గంటలకి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోతూ వాళ్ళ అన్నయ్యకి ఒక వాయిస్ రికార్డ్ పెట్టడం జరిగింది. నేను ఈ బాధలు భరించలేకపోతున్నాను, నేను చనిపోతాను అన్నయ్య, మా అబ్బాయిని బాగా చూసుకో, మా ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఇందులో, మా ఆయన్ని ఏమనకండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అంటే ఆవిడ ఎటువంటి బాధల్లో ఉందో అవన్నీ పక్కన పెడదాం. అమ్మ లక్ష్మి, నా పక్కన నీ బిడ్డ ఉన్నారు. మేఘశ్యామ్ నా దగ్గరికి వచ్చాడు. మా అమ్మ నాకు కావాలన్నా ఎలాగైనా సరే తీసుకొని రండి, సోషల్ మీడియాలో ఎలాగైనా మా అమ్మని పట్టుకొని నా దగ్గర రప్పించండి అంటూ తను వచ్చి ప్రాధాయపడుతున్నాడు. బాధలు అందరికీ ఉంటాయి అమ్మ లక్ష్మి, దయచేసి అర్థం చేసుకో, నీ బిడ్డ కోసం రా. ఎందుకంటే నిన్ను నమ్ముకునే కదా ఆడున్నాడు. ఆడిని ఎవరో ఎందుకు చూస్తారు? మీ అన్నలు, మీ పెద్దమ్మలు, మీ అమ్మలు అందరూ ఎందుకు చూస్తారా? వాళ్ళు ఎందుకు చూస్తారు? నువ్వు చూసినట్టు వాళ్ళు చూడగలరా? వాడి కోసమైనా మనం బతకాలి కదా. దయచేసి ఒక ముందడుగేసి ఆలోచించి బాగా దయచేసి బ్యాక్ రా. నీ కుటుంబం నిన్ను స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. నీ కుటుంబం నీ మీద ఎటువంటి అభిప్రాయంతో లేరు, మంచిగానే ఉన్నారు. నువ్వు వస్తే హ్యాపీగా చూసుకుంటామని ఇటు లక్ష్మణ్, మీ భర్త లక్ష్మణ్ కూడా చాలా బాధపడుతున్నారు నా దగ్గరికి వచ్చి. ఇక్కడ మీ అబ్బాయి కూడా వచ్చి బాధపడుతున్నాడు. మీ అబ్బాయి కూడా నీతో మాట్లాడదాం అనుకుంటున్నాడు, రమ్మని పిలుద్దాం అనుకుంటున్నాడు. ఒకసారి మాట్లాడరు మీ అమ్మగారితో. అమ్మా, ఎక్కడున్నా సరే తొందరగా వచ్చేయాలని కోరుకుంటున్నాను. అందరూ మన ఫ్యామిలీ అంతా నీ కోసం వెయిట్ చేస్తున్నాం, ఫాస్ట్గా వచ్చామా. అబ్బాయి చెప్తున్నాడు కదమ్మా, బేగా వచ్చేయమని చెప్తున్నాడు. వాడి కోసమైనా నువ్వు రావాలి. ఒక తల్లిగా వాడిని కన్నావు, ఇంత పెంచావు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడంట. ఇవాళ మరి రేపు పొద్దున్నాడు ఒక డిగ్రీ చదవాలన్నా, ఒక మంచి ప్రయోజకుడు అవ్వాలన్నా దానికి కారణం తల్లే అవుతుంది. నువ్వు వాడిని అనాథ చేయవని మేము అనుకుంటున్నాం. ఎక్కడున్నా కింద నెంబర్ ఇస్తాను, నా నెంబర్ కూడా ఇస్తానమ్మా, మీ ఫ్యామిలీ నెంబర్స్ కూడా ఇస్తాను. దయచేసి తను ఎక్కడైనా కనబడినా సరే ఆచూకీ తెలిపిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాము. దయచేసి ఎవరు చూసినా సరే వెంటనే కిందన వాళ్ళ నెంబర్లు ఇస్తున్నాము, ఎఫ్టీపీ న్యూస్ నెంబర్ కూడా ఇస్తున్నాము. ఇమీడియట్గా కాల్ చేయండి. ఈ అబ్బాయికి వాళ్ళ తల్లిని మళ్ళీ మనం చెప్దాం. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్, ఇలాంటివి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము.